నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. 2026వ సంవత్సరం మార్చి నెల 19వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు కూడా పరాభవ నామ సంవత్సరం. ఈ సంవత్సరం పేరే పరాభవ, పరాభవించబట్టం పరాభవ అంటే. కాబట్టి ఈ సంవత్సరమే కష్టాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అందులో ఈ 7వ రాశి, ఈ తులారాశి పరిస్థితి ఎట్లా ఉంది చూద్దాం. ఈ తులారాశికి శని, రవి, గురువు, కేతువు ఈ గ్రహాలు బాగున్నాయి. మరి ఈ గ్రహాలు ఎట్లా ఉన్నాయి అన్నది చూద్దాం. 4 గ్రహాలే బాగున్నాయి, 4 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. శని బాగుండటం చేత వీళ్ళకి అన్ని విధాలా రావాల్సిన డబ్బులు వస్తాయి, ఏ పనైనా ఎదురు లేకుండా సాగుతుంది, అంతా బాగానే ఉంది. శుక్రుడు మాత్రం 6ంట ఉన్నాడు. భృగు షట్క దోషం. శుక్రుడు 6ంట ఉంటే భార్యాభర్తలకి సమస్య ఎక్కువగా వస్తుంది. కాబట్టి భార్యాభర్తల సమస్య రాకూడదు. భార్యాభర్తల్లో ఒకళ్ళకి మాట తేడా రాకూడదు. ఎంతో ప్రేమగా అన్యోన్యతగా భార్యాభర్తలు ఉంటేనే ఆ ఇల్లు చక్కగా ముందుకు వెళుతుంది. కాబట్టి భార్యాభర్తల విషయంలో ఈ రాశి వాళ్ళు బహు జాగ్రత్త పడాలి. ఎందుకంటే భార్యాభర్త ఇద్దరు కూడా ఎవరైనా సరే తొందర పడకూడదు. ఒకళ్ళు తొందరపడితే రెండో వాళ్ళు తొందరపడకుండా ఉండి ప్రశాంతంగా ఉంటేనే ఆ కాపురం గుట్టుగా బయలుదేరుతుంది. శని ఆల్రౌండర్. శని వల్ల మీకు ఏ పనులు కావాలో ఆ పనులు అవుతాయి. రవి బాగున్నాడు, గురువు బాగున్నాడు. చదువుకునే వాళ్ళకి చదువు, మరి ఏదైనా ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళేట వాళ్ళకి విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది. మరి ఉద్యోగ రీత్యా ప్రమోషన్ పోవటానికి బాగా అవకాశం ఉంది. కేతువు ఏకాదశంలో ఉన్నాడు. మీ మాట బాగా చలామణి అవుతుంది. మీరు చెప్పింది నమ్మి మీకు ఉద్యోగం తప్పకుండా ఇస్తారు. ఉద్యోగరీత్యా బాగా సంపాదిస్తారు. కానీ కుటుంబ కలహాలు, భార్యాభర్తల యొక్క కలహాల వల్ల ఏ పని చేయలేక మంచిని చెడగొట్టుకునే పరిస్థితి బాగా ఎక్కువగా కనబడుతోంది. దీనివల్ల వచ్చే ఇబ్బంది ఇంత అంతా కాదు. కొంతమంది ఏమంటారే, ఇది లేకపోతే ఇది ఇంకోదాన్ని తెచ్చుకుంటాను అని కేర్లెస్గా మాట్లాడతాను. భార్యని భర్త కానీ భర్తని భార్య కానీ ఎప్పుడు కూడా లెక్క చేయకుండా మాట్లాడటం చాలా తప్పు. ఇద్దరు కూడా భార్యాభర్త ఇద్దరు కలిసి ఉంటేనే కుటుంబం సాగుతుంది. బండి ఉన్నది, బండికి 2 చక్రాలు లేనిది బండి నడవదు. ఒక చక్రంతో బండి ఎంతలో నడుస్తుంది? నడవదు, చాలా కష్టం. 2 చక్రాలు ఉంటే బండి బాగా నడుస్తుంది. బండికి 2 చక్రాలు ఎంతో, కుటుంబానికి భార్యాభర్తలు అంతా. కాబట్టి ఈ రాశి వాళ్ళు వీళ్ళకు కూడా జాతకాలు చూసుకోవాలి, జాతకరీత్యా ఫలితాలు తెలుసుకోవాలి, చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు ముందుగా చెప్పాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఎవరైనా సరే కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ఈ సంవత్సరం మనకి ఎట్లా ఉంది జాతకం చూసుకోవటం ఇది ధర్మం. జాతకం చూసుకొని ఏమన్నా గ్రహాలుంటే ఆ గ్రహ దోషాలకి తగినటువంటి శాంతులు చేసుకోవటం చాలా అవసరం. ఈ తులారాశికి 5 ఆదాయం 14 ఖర్చు. 5 ఆదాయం 14 ఖర్చు ఉంది. దీనివల్ల వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు, విశేషమైన ఆలోచన, బాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండ సవితా హేళి తీక్ష్ణాం శుర్మిహిరో రవిః. గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.
ఓం శ్రీ గురుభ్యో నమః. కళ్యాణం కమనీయ కోమలకరైరాద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశిషానుగ్రహం బాహ్వోఃకంకణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహసమయే జయాజిదం నం మంగళం. కళ్యాణౌ కమనీయ రూప విభవౌ కల్పద్రుమౌ శ్రీపదౌ కంజాక్షౌ కనకోపమాంబరధరౌ కంజాననౌ కామినౌ కళ్యాణ ప్రమదప్రదౌ కవినుతౌ కస్తూరికా చర్చితౌ శ్రీదౌతౌ శుభదం పతీహ భవతాం శ్రీజానకీ రాఘవౌ. 2026 సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం. మరి నూతన సంవత్సరం అందరూ కూడా జనవరి వస్తే నూతన సంవత్సరం అనుకుంటారు. మన హిందూ దేశంలో అందులో తెలుగు రాష్ట్రంలో తెలుగు పంచాంగం మార్చి ఈ సంవత్సరం 20 నుండి 2026 మార్చి 20 నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు తెలుగు సంవత్సరం వచ్చింది. ఈ తెలుగు సంవత్సరంలో ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. ఇదివరకు ఇప్పుడు కూడా మాస ఫలితాలే చెప్పుకుంటున్నాం. ఇప్పుడు సంవత్సరం మొత్తం ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరం మొత్తం ఫలితాల్లో మొట్టమొదటి ఫలితం ఏమిటంటే